జనసేన నాయకుడు జనసేన కార్యకర్తల్ని చీటింగ్ చేస్తే మోసపోయినటువంటి జనసేన కార్యకర్తలే కొట్టినటువంటి సంఘటన జనసేన సభ దగ్గరే జరిగిందన్నటువంటి విషయాన్ని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ప్లాట్ల అమ్మకం పేరిట పలువురిని 26 కోట్ల మేర మోసం చేసిన జనసేన నేతను విశాఖపట్ల పార్టీ నేతలే చితగ్గొట్టారు. చాలా రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న అతడు సేనాని పేరుతో విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ పేరు పార్టీ పేరు చెప్పుకుని భీమవరంలో రీల్ వ్యాపారం చేసి ఇప్పుడు సొంత పార్టీ నేతల చేతుల్లో దెబ్బలు తిన్న ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ప్రోటోకాల్ చైర్మన్గా పనిచేశాడట. ప్లాట్లు కొనుగోలు చేసిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు, సొంత పార్టీ అభిమానులు, నాయకులకు ప్లాట్లు అప్పచెప్పకుండా డబ్బులు వాపసు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నట్టు బాధితులు చెప్తున్నారు. ఓ పెద్ద రిటైర్డ్ పోలీస్ అధికారికి బినామీగా ఉన్న తాను ఎన్నికలకు ముందు విజయవాడలో పవన్ కళ్యాణ్ బస్ చేసిన హోటల్కి అప్పుడప్పుడు బిల్లులు కట్టానని, తనకు పవన్ కళ్యాణ్ ద్వారా సోలార్ పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రాబోతోందని, అప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేస్తానని ఆ నేత చెప్పారని తెలిపారు. బాధితులు తెలిపిన మేరకు భీమవరంలో 2 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టిన ఆ జనసేన నేత నిర్మాణ సమయంలో ఫ్లాట్కి డబ్బులు మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్కువ ధరకే వస్తుందంటూ నమ్మించారు. దీంతో పలువురు మొత్తం సొమ్ము ఒకేసారి చెల్లించి ఫ్లాట్లు కొనుగోలు చేశారు. ఫ్లాట్లు అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు తమ డబ్బు వాపసు అడిగారు. ఫ్లాట్ల అమ్మకాలతో 26 కోట్ల మేర వసూలు చేసిన అతడు ఆ సొమ్మును వాపసు చేయడం లేదు. 2 జనసేన ఎమ్మెల్యేలకు బాగా సన్నిహితంగా ఉండే పార్టీ అభిమాని ఒకరు 50 లక్షల మేర మోసపోయారు. అతడు డబ్బు అడుగుతుండటంతో 3 నెలలుగా సొంతూరు భీమవరం రాకుండా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో పార్టీ సమావేశాలకు వచ్చిన అతడు 50 లక్షలు మోసపోయిన వ్యక్తి గంటపడ్డాడు. దీంతో పలువురు అతనికి దయాశుద్ధి చేసి పంతను నెగ్గించుకున్నారు. పార్టీ పెద్దలు కేసులు లేకుండా సర్ది చెప్పారు.